ఎవరైతే పోర్న్ మూవీస్కు అడిక్ట్ అయిపోతారో వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియట్ లెవెల్ అబ్బాయి లేదా అమ్మాయి పోర్న్ మూవీస్కి అలవాటు అయిపోతే అప్పుడు కాంపిటేటివ్ టెస్ట్కి తయారు కావాల్సిన పుస్తకాలను పక్కన పడేసి మధ్య ఇవి చూస్తూ ఉంటారు. అలా చూసినప్పుడు ఎక్సైట్ అయిపోయి ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతారు. ఆ ఉద్వేగం అనేది వాళ్ళకు చాలా పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఎవరైతే పోర్న్ మూవీస్ బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు దే షుడ్ క్రియేట్ సమ్ టైం. నేను ఎగ్జాక్ట్గా ప్రతి శనివారం సాయంకాలం పోర్న్ మూవీ చూస్తాను, మిగతా రోజుల్లో పోర్న్ మూవీ చూడను అని వాళ్ళు దే షుడ్ హ్యావ్ సమ్ డెఫినెటివ్ థింగ్స్. సో ఎడిక్షన్ అంటే అది చూడలేకపోతే లేదా అది చేయలేకపోతే లేదా అది తినలేకపోతే వాళ్ళకు ఒక రెస్ట్లెస్నెస్ ఉంటుంది. మామూలుగా చూసి ఎంజాయ్ చేయడం ఎడిక్షన్ కాదు. అది చూడలేని పరిస్థితులలో వాళ్ళకు రెస్ట్లెస్నెస్, కోపము, దుఃఖము, ఇట్లాంటి ఆవేశము ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. రెండోది, ఒకవేళ వాళ్ళకు మ్యారేజబుల్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా పోర్న్ మూవీస్ అడిక్షన్ అయ్యి ఉంటే చక్కగా పెళ్లి చేసుకోవడం బెస్ట్. పోర్న్ మూవీస్లో ఏంటి అంటే కళ్ళకు మాత్రమే మనకు కనబడుతుంది, టచ్ సెన్సేషన్ ఉండదు. అదే హ్యాపీగా పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత అమ్మాయి టచ్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. పోర్న్ మూవీ అప్పుడప్పుడు చూస్తే తప్పు కాదు, అది హ్యాబిట్ కూడా కాదు. నేను ఇందాక చెప్పినట్టు హ్యాబిట్ అంటే అది లేకపోతే ఒక రెస్ట్లెస్నెస్, అది లేకపోతే ఒక రకమైన ఆవేశము ఇట్లాంటివి జరుగుతుంటాయి వాళ్ళకి.